हेलो स्टूडेंट्स वेलकम टू अवर ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి 12th లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్ష్ కే జవాబ్ ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము. సో ధర్తీ అంటే ఏంటి? భూమి. సవాల్ అంటే ప్రశ్నలు. ధర్తీ కే సవాల్ భూమి అడిగినటువంటి ప్రశ్నలు, భూమి వేసిన ప్రశ్నలు. అలాగే అంతరిక్ష్ కే జవాబ్ ఆ ప్రశ్నలకి అంతరిక్షం ఇచ్చినటువంటి జవాబు. అయితే ఇందులో మనం ఫస్ట్ उन्मुखीकरण చూద్దాము. विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है, जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. इसी आकांक्षा ने विल्बर राइट व ओरोविन राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का आविष्कार किया. సో ఏం చెప్తున్నారు ఇందులో? విధాత ద్వారా బనాయి గయి సృష్టి మే. సో భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టిలో జీవ జంతువులు అంటే ఈ ప్రపంచంలో చాలామంది జీవజంతువులు, జీవరాశులు, సమస్త కోటి ప్రాణులు అన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని రకాలైనటువంటి పశుపక్షులకి మనకు లేనటువంటి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని గుణాలు కూడా వాటికి ఉన్నాయన్నమాట. ఉదాహరణకి చూసినట్లయితే పక్షి అంటే బర్డ్స్. సో ఈ బర్డ్స్ ఏం చేస్తాయి? ఆకాశంలో హాయిగా ఎగరగలవు. అవి అలా ఎగురుతున్నప్పుడు చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది? మన కాష్ ఐసీ శక్తి హమ్మే భీ హోతీ, ఐసా గుణ్ హమ్మే భీ హోతా. ఒకవేళ మనకు కూడా అలా ఉండుంటే, ఆకాశంలో మనం కూడా హాయిగా అలా రెక్కలు విరుచుకొని ఎగురుతుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో దాన్నే ఆలోచనగా తీసుకొని ఇక్కడ విల్బర్ రైట్, ఓరోవిన్ రైట్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు, సోదరులు ఏం చేశారు? హవాయి జహాజ్కి ఖోజ్కి. హవాయి జహాజ్ అంటే విమానాన్ని కనుక్కున్నారు. గాలిలో పక్షి వలె ఎగిరేటువంటి విమానాన్ని వీళ్ళు ఆవిష్కరించారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హవాయి జహాజ్ కా ఆవిష్కార్ కిస్నే కియా? విమానాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఇప్పుడే చెప్పుకున్నాం మనము, విల్బర్ రైట్ అండ్ ఓరోవిన్ రైట్ అనేటువంటి సోదరులు అని. उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है? क्यों? ఎగురుతున్నటువంటి విమానాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు అని అడిగారు. పశు పక్షి और మానవ గుణों में क्या अंतर है? పశుపక్షులు మరియు మానవ గుణాలలో తేడాలేముంటాయి? నెక్స్ట్ उद्देश्य. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. సో ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటువంటి పాఠం ఇవ్వడం వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దేశాన్ని కాపాడడం అనేది చాలా ముఖ్యమైన పని. దీనికోసము చాలా రకాలైనటువంటి అంటే కొత్త వైజ్ఞానిక పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పోర్షన్ని ఇక్కడ ప్లే చేస్తున్నాయి అన్నమాట. వీటిల్లో కృత్రిమ ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ కానివ్వచ్చు, రాకెట్లు, మిజైల్స్ ఇవన్నీ కూడా కనుగొన్నారు. అయితే ఈ లెసన్ ద్వారా సో ఆ దేశాన్ని కాపాడడం వెనుక ఉన్నటువంటి కృషి, ఈ ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనలో ఒక ఆలోచనని కలుగజేయాలి అని చెప్పేసి ఆ శాస్త్రవేత్తల గురించి, వీటన్నిటిని కనిపెట్టినటువంటి ఆ సైంటిస్టుల గురించి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ విధా విశేష్ చూద్దాము. प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है. इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है, जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों ने लिया था और टेसी थॉमस मिसाइल वुमेन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया साक्षात्कार यहाँ प्रस्तुत किए जा रहे हैं.
हर पाठ का एक विधा होता है. సో ప్రతి లెసన్ కూడా మనము చెప్పుకుంటూ వస్తున్నాము. కొన్ని మనకి ఇక్కడ ఏంటంటే పోయమ్స్ ఉన్నాయి, కవితా పాఠ్ కుచ్ హై, ఉసి తరహ కహానీ కే పాఠ్ హై. సో కొన్ని కథలు ఉన్నాయి, కహానీ ఉన్నాయి, స్టోరీస్, అలాగే కొన్ని పోయమ్స్ ఉన్నాయి. అలాగా ఈ పాఠం ఎలా ఇచ్చారు అంటే ఇక్కడేంటి సాక్షాత్కారం అని చెప్తున్నారు. సాక్షాత్కారం అంటే ఏంటి? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే ఏంటి? డైరెక్ట్గా ఒక వ్యక్తిని కలిసి మనం వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు వాటికి వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారు. దీన్నే మనం ఇంటర్వ్యూ అంటాము, ముఖాముఖి ప్రక్రియ అని కూడా చెప్పొచ్చు మనము. సో దాన్ని ఈ లెసన్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ లెసన్ అంతా ఏంటి అంటే ఒక ఇంటర్వ్యూ అనమాట. దీంట్లో కొంతమంది స్టూడెంట్స్ మన మాజీ రాష్ట్రపతి మిజైల్ మ్యాన్ అని పిలువబడేటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారిని చేసినటువంటి ఇంటర్వ్యూ, అలాగే మిజైల్ ఉమెన్ అని పిలువబడేటువంటి టేసీ థామస్ ఇండియా టుడే న్యూస్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఈ లెసన్లో. నెక్స్ట్ విషయ ప్రవేశ్. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्या टेसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. సో ఇక్కడ ఏం చెప్తున్నారు విషయ ప్రవేశ్లో మనకి ఈరోజు అంతరిక్ష విజ్ఞానం అలాగే మిజైల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అందరిలో కలిగేటువంటి ఆలోచన, ఆ ఆలోచనలో వచ్చేటువంటి ఒకే ఒక పేరు ఏంటి అంటే ఏపీజే అబ్దుల్ కలాం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేశానికి సంబంధించిన వారే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆయన. అలాగే ఆయన వరల్డ్లో మన కంట్రీకి ఆయన కల్పించినటువంటి ఆ స్థానము, అంటే మనకి ఆ లభించినటువంటి ఆ గౌరవం ఆయన వల్ల, సో అది మనం ఎప్పటికీ మర్చిపోలేము. మన యావత్ భారతదేశం అంతా కూడా, భారతీయులంతా కూడా ఆయనకి రుణపడి ఉన్నాము అని చెప్పొచ్చు ఇక్కడ. సో అలాగా నేను చాలా గర్వంతో ఆయన్నే నా గురువు అని చెప్పుకునేటువంటి ఇక్కడ భారతదేశ మొదటి మిజైల్ ఉమెన్ అని పిలువబడేటువంటి ఆయన శిష్యురాలైనటువంటి టేసీ థామస్ గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. టేసీ థామస్ మరియు అలాగే ఆయన గురువు ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన గురించి ఇక్కడ ఈ లెసన్లో మనకి చెప్పబోతున్నారనమాట. వీళ్ళిద్దరి గురించి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ అబ్దుల్ కలాం గారి పిక్చర్ ఇచ్చున్నారు. నెక్స్ట్, तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. मन में अगर चाह हो तो राह अपने आप मिल जाती है. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनुलाबुद्दीन अब्दुल कलाम है. సో చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. తమిళనాడుకి చెందినటువంటి రామేశ్వరంలోని ఒక పేద బాలుడు, ఒక పేద అబ్బాయి, పూర్ బాయ్. సో తన ప్రతిభతో, పట్టుదలతో తను ఏం చేసేవాడు? ఇంతకుముందు వీధుల్లో న్యూస్ పేపర్లు అమ్ముకునేటువంటి ఒక పేద బాలుడు. సో ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా, అంతేకాకుండా మన భారతదేశానికే రాష్ట్రపతి అవుతాడు అని కల్లో కూడా ఊహించుండరు ఎవరు కూడా. కానీ ఆ అబ్బాయి తన ప్రతిభతో, పట్టుదలతో మన రాష్ట్రపతిగా ఎదిగి అలాగే మిజైల్ మ్యాన్గా భారతరత్న అవార్డు తీసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి. సో మరెవరో కాదు, అబ్దుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం. ఇది అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అనమాట. అబ్దుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం. సో ఆయన గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పారు. నెక్స్ట్,
राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था, प्रस्तुत है उसी की कुछ झलकियां। సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, కొంతమంది స్టూడెంట్స్ ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము. సో ఆ కాన్వర్జేషన్ అనేది ఎలా ఉంది, పిల్లలు ఏం అడుగుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మనం చూద్దాం. बालक, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. సో పిల్లలు ఏం అడుగుతున్నారు, పెరుగుతున్నటువంటి జనాభా సమస్య, ఈ సామాజిక సమస్యలు ఒక అంటువ్యాధిలాగా పెరిగిపోతున్నాయి. సో ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే విద్యార్థులుగా మేమేం చేయొచ్చు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. అబ్దుల్ కలాం గారు సమాధానం చెప్తున్నారు. इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है, जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है, वहां यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. సో దానికి ఆయన ఏం చెప్పారు, సో మహిళలు చదువుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళలు చదువుకుంటే సమాజంలోని చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. సో కాబట్టి విద్యార్థిగా మీరు ఏం చేయొచ్చు అన్నప్పుడు, మీరు సమాజానికి మీరు చదువుకున్నటువంటి విద్యార్థులుగా చదువుకోని మహిళల్ని వాళ్ళు చదువుకునేలా చేయొచ్చు. అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక 5 మంది చదువుకోని మహిళలకి చదువు చెప్పారు అంటే, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చారు అంటే, సో ఆటోమేటిక్గా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కడైతే ఈ మహిళా సాక్షరత అంటే ఎక్కడైతే మహిళలు ఎక్కువ శాతం మంది చదువుకొని ఉంటారో అలాంటి చోట్ల చాలా సమస్యలు అనేవి తేలిగ్గా పరిష్కారం అయ్యాయి. అలాగే ఈ జనాభా సమస్య కూడా అలాంటి చోట తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు చదువుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, దేన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది తెలుస్తుంది. సో కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి, వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఇంటిని చక్కబెట్టుకోవడమే కాదు, సమాజాన్ని కూడా చక్కబెట్టడానికి వాళ్ళ వంతు కృషి చేస్తారు. సో కాబట్టి ఒక విద్యార్థిగా మీరు ఇలాంటి సమస్యలను పరిష్కరించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక 5 మంది స్త్రీలకి చదువు చెప్పారు అంటే సో దేశం చాలా ముందుకు వెళ్తుంది అన్నట్లుగా ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్పారు. बालक, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे. సో ఏం అడిగారు పిల్లలు మళ్ళీ, సరే ఇదొక సమస్య అయిపోయింది. ఫస్ట్ మనము సమాజంలో ఉన్నటువంటి సమస్య జనాభా సమస్య గురించి మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకొకరు ఏం అడుగుతున్నారు, బాల కార్మిక సమస్య, బాల్ మజ్దూరి అంటే ఏంటి, బాల కార్మిక సమస్యని పరిష్కరించడానికి మనం ఏం చేయాలి, ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీరు అని చెప్పి అడిగారు. అబ్దుల్ కలాం, कानूनन बाल मजदूरी करवाना एक अपराध है. इस दशक के अंत तक हमें इस जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. यह बहुत जरूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. ऐसी समस्या से 3 अलग अलग उपायों से निपटा जा सकता है. पहला, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाएं. दूसरा, माता पिता को शिक्षित करके. और तीसरा, बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके, ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझे.
సో ఏం చెప్తున్నారు దీని పట్ల? పిల్లల్లో విద్యపై ఆసక్తిని కలిగించాలి మనం. సో ఈ బాలకార్మిక సమస్య అనేది లేకుండా చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరంగా ఈ పిల్లల్ని పనిలో పెట్టుకోవడం కానీ, పిల్లల చేత పనులు చేయించడం కానీ చట్టరీత్యా నేరం. సో అలాగే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి చదువుకునేటువంటి పూర్తి హక్కుని కలుగజేయాలి. వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యతో పాటు వాళ్ళకి దుస్తులు కానివ్వచ్చు, అంటే యూనిఫామ్స్ కానివ్వచ్చు, ఫుడ్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సమస్యని పరిష్కరించడం కోసం. అంతేకాదు ఈ సమస్యని పూర్తిగా మనం నిర్మూలించాలి, లేకుండా చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, మొదటగా పిల్లలు తమంతట తాము చదువుకోవాలి అని ఆసక్తి చూపించేలా ఉండాలి. సో స్కూల్కి వెళ్ళడం మేము పనికే వెళ్తాం అని ఉండకూడదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగజేయాలి. ముందు మేము పనికి వెళ్ళాం, మేము స్కూల్కి వెళ్తాము అనేలాగా వాళ్ళకి విద్యపై ఆసక్తిని కలిగించాలి. 2, వాళ్ళ తల్లిదండ్రులకి మనము చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. సో చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు వాళ్ళు పనికి పంపిస్తున్నారు, సో ఈరోజు రేపటి పరిస్థితులు చూసుకొని పనికి పంపించేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి మనము ఆ నాలెడ్జ్ని తీసుకురావాలి వాళ్ళల్లో. తర్వాత 3rd వన్, ఎవరైతే ఈ పిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారో ఆ యజమానులకు చెప్పాలి. ఎందుకు అంటే ఈ పని చేయించుకునే వాళ్ళు అసలు చేయించుకోవడం మానేస్తే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళరు కదా ఇక పని చేయడానికి. కాబట్టి వాళ్ళలో కూడా మనము ఈ మార్పుని తీసుకురావాలి. పని చేసేటువంటి పిల్లల్ని తమ పిల్లల్లాగా భావించగలిగేలాగా వాళ్ళలో మనము ఈ మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, बालक वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? భ్రష్టాచార్ అంటే ఏంటి? లంచం, అవినీతికి పాల్పడడం. అయితే ఈ అవినీతి నిర్మూలనకి ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు అబ్దుల్ కలాం. सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वे है माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदारी एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. సో ఏం చెప్తున్నారు? ఈ అవినీతి నిర్మూలన చేయాలి అంటే, అవినీతిని మనం సమూలంగా నాశనం చేయాలి అంటే ఒక ఆందోళన చేపట్టాలి. ఆ ఆందోళన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన నుంచి స్టార్ట్ అవ్వాలి, మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, మన స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకు అంటే మన చిన్నతనం నుంచి ఎలా పెరుగుతాము, ఏం నేర్చుకుంటాము అనే దాన్ని బట్టే మనం పెద్దయ్యాక ఎలా ఉంటాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి దీన్ని నిర్మూలించాలి అంటే దీనిలో ఫస్ట్ మెయిన్ దీంట్లో పాత్ర పోషించేది ఎవరు అంటే, 1 తల్లి, 2వది తండ్రి, 3వది ఉపాధ్యాయుడు. ఎందుకు అంటే ఇంట్లో తల్లి చెప్పాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు, ఇలా మనం ఇతరులు అంటే చిన్నవి మనం చిన్న పిల్లల నుంచి చెప్తూ ఉంటాం. పక్క వాళ్ళ వస్తువుల్ని మనం తీసుకోకూడదు, వాళ్ళకి చెప్పకుండా మనం థింగ్స్ని మనం ముట్టుకోకూడదు. సో ఇలాంటివన్నమాట. అలా తల్లి నేర్పించాలి, తండ్రి నేర్పించాలి. తర్వాత ఆ పిల్లాడు ఇల్లు దాటితే ఎక్కడికి వెళ్తాడు? స్కూల్కి వెళ్తాడు. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పాలి. సో ఇలా మనం చిన్నతనం నుంచి చెప్పినట్లయితే వాళ్ళల్లో ఆ గొప్ప గుణాలు అనేవి వస్తాయి, నిజాయితీ ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు పెద్దయ్యాక కూడా అంతే నిజాయితీగా ఉంటారు. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాళ్ళని మనము ఎలా కూడా మార్చలేము. వాళ్ళు నిజాయితీగానే ఉంటారు, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతారు అని చెప్తున్నారు. नेक्स्ट, बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए,
कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, बड़ी मेहनत करनी चाहिए आदि। वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? సో ఏమడుగుతున్నాడు అబ్బాయి, పెద్దలు పిల్లలకి చెప్తూనే ఉంటారు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు, డిసిప్లైన్డ్గా ఉండాలి అంటారు. ఇంకొందరు బాగా చదువుకోవాలి అని చెప్తారు. ఇంకొందరు నిజాయితీగా ఉండాలి అంటారు. కొంతమంది కష్టపడాలి అని చెప్తుంటారు. సో అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఒక స్టూడెంట్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे. సో ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి గొప్ప గుణం ఏంటి అంటే నిజాయితీగా ఉండాలి, ఇతరులని గౌరవించేటువంటి గుణం ఉండాలి. ఇవి ఉన్నట్లయితే అతను ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మారగలడు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. एक अंतिम प्रश्न, ఒక చివరి ప్రశ్న. एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ? సో చివరగా ఒక అబ్బాయి అడుగుతున్నాడు అనమాట. ఏమడుగుతున్నాడు? సో ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. సో ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పరచుకుంటారు కదా. సో మీరు కలలు కంటున్నటువంటి అటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశాన్ని నెలకొల్పాలి అని మీరు కలకంటున్నారు కదా. సో దాన్ని నిజం చేయాలంటే నేనేం చేయాలి, ఒక స్టూడెంట్గా మనం ఏం చేయాలి అని చెప్పేసి పిల్లలు అడుగుతుంటే अब्दुल कलाम गाరు ఏం చెప్తున్నారు, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. अपने जीवन में पहले एक लक्ष्य बनाए, फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करे. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले. छात्र अधिक से अधिक पौधे लगाएं, इससे पर्यावरण को संतुलित बने रहने में सहायता मिलेगी. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकसित और समृद्धि के पथ पर ले जाएंगे. సో ఏం చెప్తున్నారు, నేను కలలు కన్నటువంటి ఆ భారతదేశాన్ని మీరు తీసుకురావాలి అనుకుంటే మీరేం చేయాలి, ప్రతి విద్యార్థి కూడా తను చదువుతున్నటువంటి క్లాస్లో ముందుండేలాగా కష్టపడి శ్రమించి చదువుకోవాలి, తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సాధించడానికి కష్టపడాలి. అలాగే మీకున్నటువంటి ఆ సెలవు దినాల్లో హాలిడేస్లో మీరేం చేయొచ్చు, వాళ్ళకి ట్యూషన్స్ లాంటివి చెప్పొచ్చు, వాళ్ళకి చదువు చెప్పొచ్చు, చదువుకొని పిల్లల్ని కొంచెం వాళ్ళు చదువుకునేలాగా ఇన్స్పైర్ చేయొచ్చు. నెక్స్ట్ వాతావరణ సమతుల్యం కోసం మీరేం చేయొచ్చు, మొక్కలు నాటొచ్చు, చెట్లని పెంచొచ్చు. సో ఈ విధంగా పర్యావరణాన్ని కూడా మీరు కాపాడొచ్చు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనము 2 ఇంటర్వ్యూస్ అని చెప్పాం కదా, ఒకటి అబ్దుల్ కలాం గారి గురించి, ఇంకొకటి టేసీ థామస్ గురించి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంతవరకు తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2లో టేసీ థామస్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాము. ఐ హోప్ ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.